Hello, hi, welcome to my channel. So it's a very long video in the sense 3 minutes అనమాట. సో చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక, సో కొంచెం రాగా పెట్టేస్తాను. అండ్ ఈ వీడియో గురించి ఏంటంటే, పాప పుట్టు వెంట్రుకలకని వెళ్ళాం కదా కుమ్రవెల్లికి. సో ద నెక్స్ట్ డే కొండ పోచమ్మ దగ్గరికి తప్పకుండా అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని అత్తమ్మ బియ్యం పోయడం, బోనం చేయడం కూడా మొక్కింది. అండ్ అమ్మ కూడా బియ్యం పోసింది. సో ఇంకా అవన్నీ చేసుకొని మంచిగా నాన్ వెజ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో చికెన్, మటన్ కానీ ఏదైనా కుక్ చేసుకొని తినేసి వస్తాము. సో ఇక్కడ అక్క ప్రిపేర్ చేస్తుంది బోనం అన్నంకి అనమాట. పరమన్నం చేసింది. అండ్ ఈ ఆకుకూర చేస్తారు వంకాయ వేసి, సో అది కూడా చేసిండ్రు. అండ్ ఇక్కడ అత్తమ్మ బియ్యం కలపడం జరుగుతుంది. అండ్ మనకు దారిలోనే అక్కడ తాటికల్లు, ఈతకల్లు అన్నీ దొరుకుతాయి. సమ్ ఫ్రెష్ అనుకోవచ్చు, లైక్ ఏదన్నా ఇంకా మిక్సింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకా అలా అవి తీసుకొని వచ్చాము. ఇక్కడ అమ్మవారికి చాక పోస్తారు. అండ్ దెన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ లాగా డ్రా చేయడం జరిగింది. బోనం పైన కుకింగ్ జరుగుతుంటుంది. అండ్ అక్కడ వెజిటేబుల్స్ మళ్ళీ మేము తినడానికి అవన్నీ ప్రాసెస్ అదంతా జరుగుతుంటుంది. అండ్ ఈ ఫెసిలిటీ బాగుంటాయి మంచిగా చెట్ల కింద. సో ఇట్లా వచ్చి ఉండడానికే చెట్లను అట్లా పెంచారంట. సో మేము 2 years బ్యాక్ మా పెళ్ళప్పుడు వచ్చాము. అప్పుడు కూడా బాగుండే, అటు సైడ్ ఉండే అంటే నాకు అంత గుర్తులేదు. బట్ ఇది ఇట్లా బాగా అనిపిస్తుంది, టోటల్గా కవర్ అయ్యి మంచి నీడలో ఉంది. అప్పుడు ఇట్లా ఎండలాగా మంచిగా అనిపించింది. అండ్ దెన్ ఇంకా రెడీ అయిపోయి మెట్లెక్కి టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ అమ్మవారికి అందరూ బోనం సమర్పిస్తారు. బియ్యం పోయడం కూడా ఇక్కడే జరుగుతుంది. సో అమ్మ ఏంటంటే లోపలే మీకు పోస్తాం అన్నట్టుగా మొక్కిందంట. సో ఇంకా అమ్మ లోపల పోయడం జరిగింది. ఇక్కడ అత్తమ్మలు తెచ్చిన బియ్యం బోనం సమర్పించాము. అక్క ఎత్తుకుంది బోనం. అండ్ ఇక్కడ లోపల పోసాము. ఆ అబ్బాయి వీడియో తీయొద్దు అన్నాడు, కానీ మా చెల్లి వెనకాల నుంచి తీసింది అనమాట. సో ఇంకా మంచి దర్శనం చేసుకొని పిక్స్ దిగేసి వచ్చాము. అండ్ కుకింగ్ అన్న చాలా స్పెషల్గా వండుతాడు, లైక్ టేస్ట్ ఇంకా. సో ఇంకా మేము కానీ అక్క కానీ హెల్ప్ చేస్తాము సైడ్కి కట్ చేయడం కానీ అవి ఇవి. సో ఇంకా అట్లా కట్ చేసి ఇస్తే అన్నయ్య చికెన్ ఫ్రై చేశాడు, చికెన్ కర్రీ అండ్ బగరన్నం, ఈ 3 చేసేసి తినేసి వచ్చాము. సో ఈ పాయింట్ మళ్ళీ మనం రిటర్న్ అయ్యే దగ్గర కళ్ళు పోస్తారు, సాక పోస్తారు అనమాట. అండ్ అక్కడ సైడ్ అమ్మవారి శారీస్ అమ్ముతారు. అట్లా ఇంకా చాలా ఎండగా ఉంటాయి. ఇంకా తొందరగా దర్శనం చేసుకొని కొంచెంసేపు ఉండి వచ్చేసాము. ఇంకా ఇది బోనం చేసి వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి కుంకుమ ఉంటుంది, అది బొట్టు పెట్టడం జరిగింది. సో ఇంకా వచ్చి కుకింగ్ ప్రిపరేషన్స్ చేసుకొని తినేసి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇవి అక్కడ దిగిన పిక్స్. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.